మెల్లగా జాగ్రత్త అంజలి. నా తల్లి క్షేమంగా వచ్చావు అంతే చాలు. మంగాయి తీసుకెళ్ళు. జాగ్రత్తమ్మా, మెల్లిగా. ఇలా కూర్చో. అంజలి, ఇక్కడి నుంచి నువ్వు ఆ వెధవ లిఫ్ట్ ఎక్కద్దమ్మా. కింద నా రూమ్లోనే ఉండు. డాక్యుమెంట్స్ తెచ్చారా? మీరు చెప్పినట్టుగానే ఆస్తి మొత్తం సుప్రియ గారి పేరు మీద రాయించి తీసుకొచ్చాను. ఆస్తి పేపర్లా? ఇదిగో పిన్ని, ఈ ఆస్తి మొత్తం మీదే. ఇవిగో డాక్యుమెంట్స్. నేను డబ్బు కోసం ఆశపడిన మాట నిజమే. నేను ఈ ఆస్తి మొత్తం కావాలనుకున్నానే కానీ మీలాంటి మంచి మనుషుల మధ్య ఉన్నానన్న విషయమే మర్చిపోయాను. చూడమ్మా, అత్తయ్య గారు ఆస్తి అంతా నీ పేరు మీద ఎందుకు రాశారో తెలుసా? ఈ ఆస్తి మొత్తం నువ్వే హ్యాండిల్ చేయగలవు కాబట్టి. అవునమ్మా, ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతా స్వామి దయ. అసలు లిఫ్ట్ ఎలా క్రాష్ అయిందిరా? ఏమో నాన్న, ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎవరో కావాలని కట్ చేసి ఉంటారు. సాయియో లక్ష్మియో అమ్మ అనుకున్నాను, కానీ వాళ్ళు కాదని అర్థమైంది. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం అవ్వట్లేదు నాన్న. నిజం ఎంత దాచాలన్నా దాగదురా. అదెప్పటికైనా బయటపడాల్సిందే. కానీ నాకు చాలా ఆనందంగా ఉందిరా, నువ్వు ఇంటి గురించి ఆలోచిస్తున్నావని.